అండ్ ఇప్పుడు మనం 2025 కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటున్నాం. దాంట్లోనూ జనవరి టు మే వరకు ఇంపార్టెంట్ వాటిల్లో వరుస పెట్టి వీడియో చేస్తూ ఉంటానండి. ఆ వీడియోస్లో నేను ఇదన్నీ స్క్రీన్ చెప్పట్లేదండి, డైరెక్ట్గా చెప్తున్నాను. మీరు పక్కన వీడియో పెట్టుకుని ఎంతసేపు ఫోన్ చూడకుండా పక్కన పెట్టుకునేనండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నవి, మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ అండి. ఐఐటి మద్రాసు ప్రాజెక్ట్ విస్తారా అని ఇంతకుముందు ప్రీవియస్ క్లాసులో చెప్పాను. భారత వ్యవసాయ విస్తరణ వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి ముందుకు వచ్చిందండి ఐఐటి మద్రాస్. కొంచెం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఐఐటి గౌహతి నానో టెక్నాలజీతో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ని గుర్తించే టెక్నాలజీని డెవలప్ చేసింది అనుకున్నాం కదా. ఇది ఐఐటి గౌహతి విషలోహాలను గుర్తించి నానో మెటీరియల్స్ని కూడా డెవలప్ చేస్తుందండి, అభివృద్ధి చేస్తుంది ఐఐటి గౌహతి. నెక్స్ట్ సిడాట్ సెంటర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ను ఐఐటి బాంబే మధ్య 6G ఆప్టికల్ ట్రాన్స్ఫర్ చిప్ సెట్ అభివృద్ధి కోసం ఒక మధ్య ఒప్పందం కుదిరిందండి. ఇంపార్టెంట్ ఈ రెండు, సిడాట్ ఐఐటి బాంబే మధ్య 6G ఆప్టికల్ ట్రాన్స్ఫర్ చిప్ అభివృద్ధి చేయడం, డెవలప్ చేయడం కోసం. నెక్స్ట్ బోడా త్యోహార్ ఫెస్టివల్ అండి. హట్టి ట్రైబ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. ఈ ట్రైబ్ హట్టి ట్రైబ్ అంట. ఇది పీవీటీజీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ అండి. వీళ్ళు జరుపుకునే పండుగ బోడా త్యోహార్ ఫెస్టివల్ అండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది ఇంకేంటి, త్రిపుర కొక్బోరోక్ అని ఒక భాష అండి. అది కొక్బోరోక్ అని, బొరోక్ ప్రజలని త్రిపురలో ఉంటారు వీళ్ళు. అది సైనో టిబెటన్ లాంగ్వేజ్. అది కొంచెం న్యూస్లో ఉన్నది. ఎక్కడ అంటే బొరోక్ ప్రజలు ఎక్కడ ఉంటారంటే త్రిపురలో ఉంటారు. వాళ్ళు మాట్లాడే భాష కొక్బోరోక్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండి. ఇది 2018లో స్టార్ట్ అయింది. ఇయర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండి. ఇది 2016లో స్టార్ట్ అయింది. ఇది కూడా న్యూస్లో ఉంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పంకజ్ మిశ్రా అని ఆయన ఒక బుక్ రాస్తాడండి, ద వరల్డ్ ఆఫ్టర్ గాజా. ఆ బుక్ పేరు ద వరల్డ్ ఆఫ్టర్ గాజా. ఇంపార్టెంట్ అండి. కేఎస్ చౌహాన్ అనే అతను పార్లమెంట్ పవర్స్ ఫంక్షన్స్ అండ్ ప్రివిలేజెస్ అని ఒక బుక్ రాస్తాడండి. నెక్స్ట్ మేఘాలయలో ర్యాట్ హోల్ కోల్ మైన్స్ అని రీసెంట్గా న్యూస్లో ఉన్నాయండి. బొగ్గు గనులు ర్యాట్ హోల్ అంటారు, వాటి పేరు అనమాట. ఏ రాష్ట్రం అంటే మేఘాలయ. హైదరాబాద్ ఇన్కాయిస్ ఉంటుంది కదండి, సముద్ర వాతావరణ సమాచారం ప్రకటించే IGORA-1 అని ఒక వ్యవస్థను కనిపెట్టిందండి, డెవలప్ చేసింది. కొంచెం ఇంపార్టెంట్ అండి ఇన్కాయిస్. నెక్స్ట్ హర్యానాలో బ్లూబల్స్ వేటను అనుమతించిందంటండి. ఇది బ్లూబల్స్ అంటే నీలిగాయలు అంటారు. ఎక్కడంటే హర్యానా. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోని మోరాండ్ గంజాల్ నదులపై డ్యామ్ వల్ల పులుల సంరక్షణకు ముప్పు వాటిల్లుతుందని రీసెంట్గా అక్కడ ఒక ఇష్యూ నడుస్తుంది. మోరాండ్ గంజాల్ నదుల మీద డ్యామ్ వల్ల అండి. ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్. కొంచెం న్యూస్ అండి, ఇవన్నీ న్యూస్లో ఉన్నవే. నెక్స్ట్ అస్సాంలోని బహినీ నది, ఇది బ్రహ్మపుత్ర ఉపనది అండి. ఇక్కడ క్రోకోడైల్ క్యాట్ ఫిష్ అని, అది వేరే బయట నుంచి వచ్చి అక్కడ ఉన్న లోకల్ చేపలు తినేస్తుంది, చిన్న చిన్న చేపల్ని. దాన్ని కుక్కముచ్చి పీత లేకపోతే క్రోకోడైల్ క్యాట్ ఫిష్ అంటారు. స్థానిక చేపల జాతులు కొంచెం ఇది ఇబ్బంది అండి. దీని పేరు ఏంటంటే బహని, అస్సాంలో ఉందండి. ఇది ఎక్కువ గమనించారు, అక్కడ ఎక్కువ పెరిగిపోతుందని. దాన్ని జైంట్ డెవిల్ క్యాట్ ఫిష్ అని కూడా అంటారు. నెక్స్ట్ అండి ఇంతకుముందే మనం అనుకున్నాం మౌంట్ ఇబు ఇండోనేషియాలో. నెక్స్ట్ ఇంకో వాల్కనో కూడా ఉందండి అక్కడ, డుకోనో అని ఒక వాల్కనో ఉందండి. అది కూడా న్యూస్లోనే ఉంది. నెక్స్ట్ ఇథియోపియాలో పెంటాలే అగ్నిపర్వతాన్ని, దీని నుంచి ఎక్కువ మీథేన్ విడుదలవుతుందంటండి. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. పెంటాలే అగ్నిపర్వతం, ఇథియోపియా ఆఫ్రికాలోని ఒక దేశం అండి ఇది. నెక్స్ట్ మౌంట్ ఏసో, మౌంట్ ఎట్నా, మౌంట్ సిసిలీ, వీటికి సంబంధించిన ఉంటాయి కదండి, అవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి నేను చెప్పినవన్నీ ఒకసారి కామెంట్ చేయండి. ఏ దేశంలో ఉన్నాయి అనేది. మౌంట్ ఏసో, మౌంట్ ఎట్నా, మౌంట్ సిసిలీ అనేవి. నెక్స్ట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ అని ఒడిశాలో ఉంటుందండి. దీంట్లో ట్రయల్ గార్డ్ AI అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఒక దాన్ని ప్రవేశపెడతారు ఈ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్లో. కొంచెం న్యూస్లో ఉందండి, ఇది కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి జంతు కేంద్రిత బయో బ్యాంక్ అండి. ఇది డార్జిలింగ్లో ఎస్టాబ్లిష్ చేశారు. బయో బ్యాంక్ అండి. అంటే ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే జాతులు ఉంటాయి కదా, అటు జన్యు పదార్థాలను భద్రపరుస్తారండి. ఇక్కడ ఇండియాలో మొట్టమొదటి జంతు కేంద్రిత బయో బ్యాంక్ అంటారు. యానిమల్ బేస్డ్ బయో బ్యాంక్ అనమాట.
అంటే వాటికి సంబంధించిన చనిపోయినా కూడా ఇప్పుడు దీని నుంచి ఆ డిఎన్ఏని మామూలుగా ఆ డిఎన్ఏని భద్రపరిచారనుకోండి, ఆ డిఎన్ఏని వేరే దాంట్లో పెట్టి వాటిలాంటి నకల్స్ని, డూప్లికేట్స్ని తయారు చేయొచ్చు అనమాట, అంతరించిపోయినా కూడా. నెక్స్ట్ కర్ణాటకలోని బిలిగిరంగన్ హిల్స్ అని టైగర్ రిజర్వ్ ఒకటి ఉందండి. బిలిగిరంగన్ హిల్స్ అని అక్కడ ఉంది. అక్కడ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. అక్కడ సోలీగా గిరిజన తెగ అని వాళ్ళు పులుల సంరక్షణ కోసం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నారండి వీళ్ళు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే ఎవరా ట్రైబ్ అంటే సోలీగా. ఎక్కడంటే కర్ణాటకలోని బిలిగిరంగన్ హిల్స్ అని అక్కడ టైగర్ రిజర్వ్ అని ఉంటుంది అక్కడ. నెక్స్ట్ జనరేషన్ ఆల్ఫా అని 2010 తర్వాత పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ ఆల్ఫా అంటారండి. నెక్స్ట్ CBD COP16 ఇటలీలోని రోమ్లో జరగబోతుంది 2025లో. COP16 అండి, కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ యొక్క COP16 ఇటలీలోని రోమ్లో జరగబోతుంది 2025లో. దీని యొక్క థీమ్ పీస్ విత్ నేచర్ అండి. నెక్స్ట్ మిషన్ అమృత్ సరోవర్ అని 2022లో మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి. ప్రతి జిల్లాకు 70 చెరువుల్ని నిర్మించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అమృత్ సరోవర్ అని ఆ మిషన్ అమృత్ సరోవర్. నెక్స్ట్ సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా అనేది మిత్ర అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే ఇన్యాక్టివ్ లేదా దాన్ని ఏమంటారు, మరిచిపోయిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించి ఏదైనా కానీ మర్చిపోతే వాళ్ళకి ఎమ్టే వచ్చేటట్టు అనమాట. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రీట్రీట్ అసిస్టెన్స్ అని మిత్ర అనే ఒకటి తీసుకొచ్చిందండి సెబీ. అక్కడ మీకు క్వశ్చన్లు ఎలా ఇస్తారంటే, మిత్ర అనే సాఫ్ట్వేర్ని RBI తీసుకొచ్చిందా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందా, సెబీ తీసుకొచ్చిందా అని అడుగుతాడండి. దేనికంటే ఇది ఇన్యాక్టివ్ లేదా మర్చిపోయిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, పెట్టుబడులు పెట్టేసి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చనిపోవడం లేదా మర్చిపోవడం, వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ అండి ఇది. నెక్స్ట్ ప్రతి స్టేట్లోని గవర్నమెంట్ కొన్ని పథకాలు తీసుకొచ్చిందండి. దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ అనుకున్నది నదీ బంధన